అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందని క్యాబినెట్ అనుకున్నప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా అక్కడ జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం తర్వాత మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి అయినటువంటి పార్థసారథి గారు కొన్ని కీలక సంచలన వ్యాఖ్యలే చేయడం జరిగినది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మొన్న క్యాబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయమే తీసుకోబడుతుందని గత 4-5 రోజుల నుంచి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతున్నప్పటికీ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. కానీ ఇది క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కొన్ని కీలక వ్యాఖ్యలు ఈ వాలంటీర్ల వ్యవస్థ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ 2023 ఆగస్టు నాటికే ఈ ఉద్యోగ కాల పరిమితి అనేది చెల్లిపోయింది, గడువు ముగిసింది అని. ఈ గడువు ముగిసి దాదాపు 1 సంవత్సరం అవుతున్నప్పటికీ వారు ఇంకా రెన్యువల్ చేయలేదని, ఆనాటి ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగినది. కానీ ఈ రెన్యువల్ చేయకపోగా ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వాలంటీర్లకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 3 నెలల పెండింగ్ జీతాలు అనేది వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగినది. ఇప్పుడు ఆయన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటలను బట్టి చూస్తుంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుందా ఉండదా అనేది ఒక ఆలోచనగా ఉన్నది. ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందో ఉండదో అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది. వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయమే తీసుకుంటారని కూడా మనకి అందిన సమాచారం. అలాగే ఈ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి అయినటువంటి పార్థసారథి గారు కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగినది. అందులో ప్రెస్ మీట్ లో భాగంగా ఈ వాలంటీర్లు సచివాలయాలను వేరే శాఖలో కలిపి పని చేయించుకుంటామని ఆయన చెప్పినప్పటికీ ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వారిని మాత్రమే మేము విధుల్లోకి తీసుకుంటామని ఆయన చెప్పడం కూడా జరిగినది. ముఖ్యమంత్రి గారి మాట ఒక రకంగా ఉన్నది, అలాగే మన మంత్రి గారి మాట ఒక రకంగా ఉన్నది. కాబట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది మాత్రం ఒక సందిగ్ధంలోనే ఉన్నదనే చెప్పవచ్చు. ఒకవేళ ఈ వాలంటీర్ల వ్యవస్థ కంటిన్యూ అయినట్లయితే వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయమే తీసుకోవాలని ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన అసోసియేషన్ సభ్యులు నిన్నటి రోజున మన పార్థసారథి గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది. ఖచ్చితంగా మీరు వచ్చే క్యాబినెట్లో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని ఆ అసోసియేషన్ సభ్యులు ఆ మంత్రి గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగినది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడం కూడా మరొకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులతో పాటు వాలంటీర్లకు కూడా ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.